కాంగ్రెస్ హయాంలో ఆయన అంబేద్కర్ని ఓడించారు అని అంటే కాంగ్రెస్ వాళ్ళది నేషనల్ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారేమో ఏదో పార్టీ పెట్టారు. ఓకే, అంబేద్కర్ గారికి సపరేట్ పార్టీ ఉంది, కాంగ్రెస్ వాళ్ళకి సపరేట్ పార్టీ ఉంది. మరి ఎన్నికల్లో కొట్లాడాలంటే మరి ఆయన ఓడిస్తారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఓడించారని నేను అంటే అంబేద్కర్ గారిని ఓడించింది దళితులు ఓడించారు. ఏ అయితే నియోజకవర్గంలో కంటెస్ట్ చేశాడో అక్కడ ఈ దళిత సమాజం ఎక్కువ ఉంది. దళిత సమాజం ఎక్కువైనప్పుడు అంబేద్కర్ ఓటేయాలి కదా. అంబేద్కర్ ఓటేయాలా, కాంగ్రెస్కి వేశారు. ఇప్పుడు ఎవరు ఓడించింది? కాంగ్రెస్ వాళ్ళ దళితుల? అంబేద్కర్ని కాంగ్రెస్ వాళ్ళు కాదు కదా, దళితులు కదా ఓడించారు. అంబేద్కర్కి వ్యతిరేకంగా నిల్చోబెట్టింది ఎవరిని నిలబెట్టారు? అంబేద్కర్ పర్సనల్ సెక్రటరీ. అంబేద్కర్ దగ్గర నెల జీతం తీసుకుంటూ ఆయన పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన ఒక వ్యక్తిని అంబేద్కర్కి వ్యతిరేకంగా నిలబెట్టారు అక్కడ. ఇప్పుడు చాలామంది దళిత నాయకులు, ఎక్కువగా మాట్లాడేటువంటి దళిత నాయకులు, కొద్దిగా మంచి పేరున్న వాళ్ళు, కొంచెం తెలివిగల వాళ్ళు దళితులు ఉన్నారనుకోండి, వాళ్ళని పక్కన పడేసి వేరే దళితుని తీసుకొచ్చి వాడికి వ్యతిరేకంగా పెడతారు. అది రాజకీయం. అక్కడ అంబేద్కర్ అప్పుడే చేశారు. అంబేద్కర్ దగ్గర పనిచేసే పర్సనల్ సెక్రటరీని అతనికి వ్యతిరేకంగా నిలబెట్టి అతనికి డబ్బులు ఇచ్చి అతన్ని డబ్బులు పంచి ఏదైనా సరే అక్కడ అంబేద్కర్ నోటగొట్టారు కాంగ్రెస్ వాళ్ళు. నేను అక్కడ అంబేద్కర్ ఓడిపోయారంటాను కాంగ్రెస్ అని నేను అన్న దళితుల కారణం అంటా నేను. ఎందుకంటే అప్పటికే ఆయన రాజ్యాంగం రాసి వీళ్ళకి రిజర్వేషన్స్ తీసుకొచ్చి అప్పటికి వీళ్ళని వివక్ష నుంచి బయటికి తీసుకెళ్ళిన పగడ్బందీగా రాజ్యాంగం పెట్టేసి దళిత సమాజాన్ని ఒక ప్రొటెక్షన్ షీల్డ్లో పెట్టాడు ఆయన. అయినా సరే ఆయనకి ఓటైపోతే మరి దళితులు తప్పది. అంబేద్కర్ని ఓడిస్తే మరి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు 2019 అప్పుడు. కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారుగా, కాంగ్రెస్ వాళ్ళతో కలిసి తిరిగారుగా. మొన్న ఎయిర్పోర్ట్లో వెళ్ళి డీకే శివకుమార్ని కలిశారుగా. షర్మిలా గారికి ఈయనకేదో కాంగ్రెస్కి ఏదో ఉందంట అన్నారుగా. మరి ఎన్ని ఎందుకు చేశారు? కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ని ఓడిస్తే చంద్రబాబు నాయుడు గారు